ఇంకా బాగా చేయాలి, సమాజానికి మేలు చేయాలని ఆశీర్వాదం ఇచ్చిన ఇక్కడ వచ్చేసిన మరి నాకు అందరూ కూడా బంధువులే. ఇక్కడ మా బంధుమిత్రులందరికీ, అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడి వరకు ఎన్ని భయ ప్రసాదాలతో వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఈరోజు నా ముందర కనబడ్డా, నా ముందర కనబడకున్నా, మీరు ఇంట్లో ఉన్నా, ఎక్కడో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, బాంబేలో ఉన్నా, మేము ఉన్నామనే ధైర్యం చెప్పిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను. అనేక సందర్భాలు ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు కనబడుతుంది మంత్రి పదవి. నేను మొన్న చెప్తా ఉంటే పెద్ద మీటింగ్, చాలా సందర్భాల్లో అనుకుంటున్నాడు మంత్రి పదవిలో కూర్చున్నారు, సెక్రటరియట్ లో 3వ ఫ్లోర్ లో కూర్చున్నారు. ఏమైనా ఆయన అదృష్టవంతుడు అని చాలా మంది అనుకుంటారు. 10 సంవత్సరాల కాలం పాటు ఒక్కసారి ఎనిమిదిగా ఆలోచన చేస్తే మా కార్యకర్త, నాయకుడు పడ్డ ఇబ్బంది, పడ్డ శ్రమ, అనేక సందర్భాల్లో అప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టిందో, 1 కాదు 2 కాదు, కార్యకర్త నాయకుడు నాపై పెట్టిన కేసులు కానీ, ఇబ్బందులు కానీ, కుటుంబ పరంగా ఈరోజు నా సమాజానికి సంబంధించిన మీరందరినీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా దూషణలతో పాటు మీరందరూ కూడా సమన్వయంతో మరి ఇవాళ కాకుంటే ఒక రోజు దేవుడు ఆశీర్వాదిస్తామని ఇస్తే ఈ రోజు మేము మంత్రి పదవిలో కూర్చున్నాం 10 సంవత్సరాల తర్వాత. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టి భయభ్రాంతులను చేసినా, ఎన్ని దూషణలు చేసినా, నా కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తిని దూషించిన ప్రజాసేవలో ఇవన్నీ పడాల్సి వస్తుంది. ఓపికతో పోదాం, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, ప్రజలే జవాబు చెప్తారని ఒక గట్టి నమ్మకంతో ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా శక్తిని ఉపయోగించుకొని ఇతరులను కొట్టడానికో మర్డర్లు చేయడానికో ప్రయత్నం చేయలేదు. ఈరోజు మా సోదరుడు కాశ చెప్తాడు, మనం రిజర్వాయర్లు కట్టినాం, ఇక్కడ ఏమైనా కట్టిర్రా, ఇంకేమైనా చేసిండ్రా అని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని మర్డర్లు తప్ప, భయభ్రాంతులను సృష్టించే తప్ప ఏం చేయలేదు. దానివల్ల భయభ్రాంతుల దృష్టికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన ఎవ్వరు భయపడనక్కర్లేదు. ఈ రోజు నాకు ఓటు అయినప్పుడు కూడా భయపడనక్కర్లేదు. చట్టాన్ని నమ్ముకొని ముందుకు నడిచే ప్రయత్నంలోనే ముందుకు నడుస్తాం. తప్పకుండా రాజకీయం అనేది తప్పకుండా చేస్తానే. నేను రాజకీయ నాయకుడిని, నేనేదో టీచర్ గానో ఫిలాసఫర్ గానో ముందుకు పోయే ప్రసక్తే లేదు. కానీ చట్ట పరిధిలో రాజకీయం చేస్తాం, చట్టాన్ని నమ్ముకొని ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రభుత్వంలో ఇంకా అదే విధంగా ఎవరైనా భయభ్రాంతులను సృష్టించే ప్రయత్నం చేస్తే చట్టం గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేసే దిశలో మా సులువైన అసలైన రాజకీయాన్ని చూపెట్టే ప్రయత్నం కూడా వెనుకాడడం కూడా అని నేను ఈరోజు చెప్పడానికి వెనుకాడతలేదు. వాళ్ళగా ఈరోజు బ్రాహ్మణులను చూడకుండా, ఎస్సీలను చూడకుండా, ఎస్టీలను చూడకుండా, ఓబీసీలను చూడకుండా ఇష్టారాజ్యంగా నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిని దూషించి ఆఖరికి మర్డర్లు చేసి రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన కొంతమందికి ఈరోజు దేవుడు ఉన్నాడు. పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. ఎందుకంటే రాష్ట్రంలో సంబంధించి మేము 11 మంది సహచర మంత్రివర్గం సోదరులతో ఈరోజు రాష్ట్రాన్ని అతి క్లిష్టంగా ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి, నడపడానికి 5 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో తప్పకుండా కొన్ని సమస్యలు జటిలంగా ఉంటాయి. ఉన్నప్పుడు రాలేకపోయిండొచ్చు. వారందరూ కూడా నిజంగానే అర్థం చేసుకొని వారి మనసులో నుంచి ఆశీర్వాదం పలుకుతూ ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా వారు మాట్లాడతారు, నీళ్లు వస్తలేవు అంటే. నేను ఎంత కీలకమైనా కానీ, ఎంత దగ్గరగా ఉన్నాని నాతో పాటు 11 మంది కూడా క్రియాశీలకంగా కీలకమైన పదవి బాధ్యతలు చేపడతా ఉన్నాడు. కానీ నీళ్లు లేకుండా ఎవరు కూడా తీసుకురాలేదు. ఉన్న ప్రయత్నంలో ఇప్పటి వరకు నీళ్లు మాక్సిమం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన టేలెంట్ ప్రాంతం శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక ప్రాంతానికి శాశ్వత పరిష్కారం గురించి 2 టీఎంసీ నీళ్ళని ఆ రోజు శ్రీపాదపల్లి నుంచి మా మంత్రి ముత్తారం ప్రాంతానికి తీసుకెళ్ళాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుంటే ఆ పత్తిపాక రిజర్వాయర్ ద్వారా
ఈ టేలెంట్ ప్రాంతాల్లో పెద్దపల్లి కానీ మంతని ప్రాంతాలకు నీరు తెచ్చే అవకాశం ఉన్న తరుణంలో దాని గురించి చెప్పినాం మన మీటింగ్ లో కూడా. ఏ ప్రయత్నం చేస్తాం 5 సంవత్సరాల్లో ప్రతిపాక రిజర్వాయర్ ఏ విధంగా కడతామని చెప్పినాం. ఆ ప్రయత్నంలోనే దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా మరి చేసి తీరుతాం. నేను పదవిలో ఉన్నా, నేను ప్రభుత్వంలో ఉన్నా, ఎవరికైనా చెడు సంకల్పించాలన్నా చెడు చేయాలంటే ఒక్క నిమిషం పట్టదు. కానీ అది నా ధర్మం కాదు. నేను చేసే కార్యాచరణ కూడా తీసుకోను. అధికారం ఉందని అధికార పరంగా కూడా నేను చిన్ననాటి నుంచి కూడా అధికారంలో మేము ఉన్నాం. చాలా సందర్భాల్లో అధికారం చూసినాం, అధికారాన్ని చిన్ననాటి నుంచి చూస్తా ఉన్నాం, ఇంకా కూడా చూస్తున్నాం. ఇప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదం. అధికారం మొత్తం జీవితం అంతా ఉంటుందని ఆలోచన చేసి కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఆ మూర్ఖులకు సంబంధించిన ఆ ఆలోచనను పక్కన పెడితే అధికారం 10 మందికి మేలు చేసే కార్యక్రమం చేయాలని మా నాన్నగారు చెప్పినప్పుడు అధికారం అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఆ దేవుడు ఇచ్చినప్పుడు ఎంత శాతం మనకు అవకాశం ఉంటే అందరికీ మేలు చేసే కార్యక్రమం చేయాలని ఆ రోజు వారు చెప్పిన ప్రతి మాటను మేము రాజకీయంలో లేనప్పటికీ మేము అధికారాన్ని ఉపయోగించుకొని 10 మందికి మేలు చేసే ప్రయత్నం చేసాం. దాని పట్టణం అంటే ఇది ఒక సరస్వతి కేంద్రం. ఈ సరస్వతి కేంద్రంలో మనం ఆ రోజు నాన్నగారు అన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలి, మనం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆలోచన ఉండేనో అదేదో మాట మన మనసులో ఉండి మాకు అవకాశం వచ్చినప్పుడు నేను హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు జేఎన్టీయూ కళాశాల తీసుకొచ్చాను. రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా మీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకెళ్లి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను అనుకున్న మనసులో గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు తెచ్చిన పెట్టుబడుల కంటే ₹1 ఎక్కువ తీసుకొచ్చే నాకు ఒక సంకల్పం ఇవ్వండి దేవుడా అని ప్రార్థించిన. గత ప్రభుత్వం ₹21,000 మరి పెట్టుబడులు తీసుకొస్తే మీ అందరి ఆశీర్వాదంతో, భగవంతుని ఆశీర్వాదంతో, మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో 40,000 కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి తీసుకొచ్చినాం. అది మంతని ప్రాంత వాసులకే గౌరవం దక్కుతుందని ఈ సందర్భంలో నేను ఖచ్చితంగా చెప్పబడుతున్నాను.